సెబీ చీఫ్ దంపతులపై హిండెన్బర్గ్ వరుస ట్వీట్స్ తో అటాక్ చేస్తోంది. మాధవి రియాక్షన్ పై సంస్థ రాత్రి మరోసారి స్పందించింది. బెర్ముడా, మారిషస్ ఫండ్లున్నాయన్న విషయాన్ని వారే పరోక్షంగా ఒప్పుకుంటున్నారని తెలిపింది. ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని బీజేపీ అంటోంది. హిండెన్బర్గ్ మళ్లీ గేమ్ స్టార్ట్ చేసిందని ఆ పార్టీ చెబుతోంది. సెబీ చీఫ్ దంపతులపై షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ చేస్తున్న వరుస ఆరోపణలు స్టాక్ మార్కెట్ ని షేక్ చేస్తున్నాయి. మొదట పెట్టిన పోస్టుకు సెబీ చీఫ్ దంపతులు రియాక్ట్ అయిన తర్వాత హిండెన్బర్గ్ మళ్లీ కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. మరికొన్ని ఆరోపణలను ట్వీట్ రూపంలో తెరమీదకు తెచ్చింది. సెబీ చీఫ్ మాధబీ చేసిన ప్రకటన మరిన్ని సంక్లిష్ట ప్రశ్నలను లేవనెత్తుతోందని హిండెన్బర్గ్ అంటోంది. మాధబీ స్పందనలోనే బెర్ముడా, మారిషస్ ఫండ్లు ఉన్నాయన్న విషయాన్ని ఒప్పుకుంటున్నట్టు ఉందని హిండెన్బర్గ్ పేర్కొంది. ఆ ఫండ్స్ ను ఆమె భర్త ధావల్ చిన్ననాటి మిత్రుడు నడుపుతున్న విషయం కూడా తేలిందని పేర్కొంది. ప్రస్తుతం అతడు అదానీ గ్రూప్ లో డైరెక్టర్ గా పనిచేస్తున్నాడని వెల్లడించింది. అదానీ విషయంలో దర్యాప్తు చేసే బాధ్యతను సెబీకి అప్పగించారని, వాటిల్లో ధావల్ వ్యక్తిగత పెట్టుబడులు, ఇతర స్పాన్సర్ల ఫండ్స్ ఉన్నాయని హిండెన్బర్గ్ తెలిపింది. ఇది విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తుందని ఆరోపించింది. సెబీలో నియామకంతో మాధబీ 2017లో స్థాపించిన కంపెనీలు స్లీపింగ్ మోడ్లోకి వెళ్లిపోయాయని, 2019లో ఆమె భర్త సదరు సంస్థల బాధ్యతను స్వీకరించారని హిండెన్బర్గ్ వెల్లడించింది. ఆ కంపెనీ ఎప్పటికీ మాధబీ సొంత కంపెనీగా పేర్కొంది. కన్సల్టింగ్ రెవెన్యూను సంపాదిస్తున్నారని కూడా ఆ సంస్థ చెప్పింది. హిండెన్బర్గ్ ఆరోపణలను సెబీ చైర్పర్సన్ మాధబీ తోసిపుచ్చారు. ఆరోపణలను ఖండిస్తూ మాధబీ, ఆమె భర్త ధావల్ బచ్ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. హిండెన్బర్గ్ ఆరోపణలకు బేస్ లేదని అంటున్నారు. తమ జీవితం, ఆర్థిక అంశాలు తెరిచిన పుస్తకమని, అదానీ గ్రూప్ పై సెబీ విచారణ జరిపాక హిండెన్బర్గ్కు షోకాజ్ నోటీసు జారీ చేసినందుకే వ్యక్తిత్వ హననానికి ఆ సంస్థ పాల్పడుతోందని ఆరోపించారు. మాధబీతో ఎటువంటి వాణిజ్య సంబంధాలు తమకు లేవని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. భారత ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని బీజేపీ అంటోంది. కాంగ్రెస్ పార్టీ టూల్ కిట్ గ్యాంగ్తో కలిసి దేశంలో ఆర్థిక అస్థిరత ఉందనే కుట్రపూరిత ప్రచారం చేస్తోందని ఆ పార్టీ నేత రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. హిండెన్బర్గ్ మళ్లీ సేమ్ గేమ్ స్టార్ట్ చేసిందని, ఆ సంస్థ వెనుక ఎవరున్నారో, ఎందుకు చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు రవిశంకర్ ప్రసాద్.